ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు భారీగా పేర్కొన్న బకాయిలు. ఎన్టీఆర్ ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేషన్ నిన్నటి నుంచి ఓపెనింగ్ సేవలు నిలిపివేశాయి. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,000 కోట్ల రూపాయలను బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. వారంలోగా సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు. బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ సేవల కింద ఓపీ సేవలు నిర్వహించమంటూ ఆసుపత్రి అసోసియేషన్ లేఖ రాసింది. ఈ నెల ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. అప్పుడు ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి. మళ్లీ మరోసారి బంద్ ప్రకటించుకున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ చర్చలకు పిలిస్తే ప్రభుత్వం ఇచ్చే నిర్ణయాన్ని బట్టి మరో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.